అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీరామ్. ఇప్పుడు వచ్చే ఎన్నికలు 2028లో కావచ్చు, లేకపోతే ఒకవేళ జెమినీ ఎన్నికలు వస్తే 2029లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి తెలంగాణలో. ఆ తెలంగాణలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పరకాల ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్ పార్టీ నుంచి కొండ సుస్మిత ఆశిస్తుంది. కొండ సుస్మిత ఎవరంటే కొండ మురళి, కొండ సురేఖ గారి కుమార్తె. అయితే ఆశించినప్పటికీ మొన్న ములుగులో కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేస్తానికి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంలో అక్కడ రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేసిండు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు అనే విషయం రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. కాకపోతే ఏం చేసిందంటే అక్కడ పరకాల ఎమ్మెల్యేగా వచ్చేసారి ప్రకాష్ రెడ్డి గారే పోటీ చేస్తారు, మీరు భారీ మెజార్టీతో గెలిపించాలనేసి ఆడ చెప్పిండు. చెప్పేసరికల్లా అంటే ఎప్పటి నుంచో మేము ఆశిస్తున్నామని తెలుసు, అంటే మేము బీసీలమే అనే చిన్న చూపుతోనే మీ రెడ్డిల అహంకారంతో అక్కడ నువ్వు రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రకాష్ రెడ్డికి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని ప్రకటించడం అనేసి ఫైర్ అయింది. అంటే ఇప్పుడు మొన్నటిదాకా రేవంత్ రెడ్డి అన్నాడుగా జంజీని పాలిటిక్స్లో ఆహ్వానించాలి, జంజీనే పాలన చేయాలనేసి గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు. ఇప్పుడు 80 ఏండ్ల ప్రకాష్ రెడ్డికి నువ్వు టికెట్ ఇస్తా అంటున్నావు, నేను యువకురాల్ని నాకు ఎందుకు ఇవ్వమనేసి ఆమె కూడా ఫైర్ అయింది. అది దానికి సంబంధించిందే ఇవాళ పరకాల్లో ఒక మీటింగ్ పెట్టింది కొండ సుస్మిత గారు. అది దానికి సంబంధించిన వీడియోలు కొన్ని ఉన్నాయి. అసలు ఏమేమి మాట్లాడింది, ఏమేమి అన్నది అనేసి ఒకసారి చూద్దాం. అసలు మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ములుగులో చూద్దాం ఒకసారి. రేవంత్ రెడ్డి అన్నమాట ఒకసారి చూద్దాం. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మొన్న ప్రకాష్ అన్నని గెలిపించినో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి అనేసి అన్నాడు. అంటే మేము ఎప్పటి నుంచో ఆశిస్తున్నాం అనే విషయం నీకు తెలిసినాక కూడా నువ్వు కావాల్సుకొనే ఇట్లా మా మీద కుట్ర పని నువ్వు అట్లా మాట్లాడినావు అనేసి ఇక కొండ సుస్మిత కూడా ఫైర్ అయింది. అసలు ఏమేమి అన్నది ఒకసారి చూద్దాం. ఒకసారి ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండ మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు, ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అనంటే నా బిడ్డ నా కొడుకు. నీకు ముఖ్యమంత్రి సీట్ ఎక్కగానే నీకు కళ్ళు నెత్తికెక్కినాయా అన్నది. అంటే అనడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏందనేది ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆ వీడియోలో మీకు కూడా చూపిస్తా. ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నిన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 వరకు ఎందుకయ్యా ఇయా రాజీనామా చేయమని చెప్పు. ఇయా రాజీనామా చేసిన ఎలక్షన్లు ఇక్కడ నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా లేకపోతే కొండ కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తాడు? ఈ రోజు నేను ఈ మాట మాత్రం రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్ లెక్క. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు క్యాంపెయినింగ్ చేస్తావా చెయ్యి, పరకాల్లో ఇప్పటికిప్పుడు ఆడ రాజీనామా చెప్పించి ఎన్నికలు పెట్టు, ఎవరు గెలుస్తారో చూద్దామనేసి ఒక పెద్ద సవాలే ఇస్తుంది. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు, ఇది మామూలు విషయం అయితే. ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిని స్వయంగా నువ్వు వచ్చి ఎన్ని రోజులు ఉంటావో ఉండు, నువ్వు క్యాంపెయినింగ్ చేసిన వ్యక్తి గెలుస్తాడా, కొండ మురళి ఎవరిని చూపెడితే అంటే కొండ కుటుంబం ఎవరిని చూపెడితే వాళ్ళు గెలుస్తారో చూద్దాం అనేసి పెద్ద సవాలే ఇస్తుంది. ఇంకా ఇట్లా అనడానికి కూడా కొంత కారణం ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా
మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగాని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి అంటే ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కినాయి అని ఫస్ట్ వీడియోలో అన్నది కదా. ఎందుకన్నది అంటే నీకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వమని, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ నీకు ఇవ్వాలనేసి, తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలని మా కొండ మురళి, కొండ సురేఖ ఇద్దరు కలిసి వాళ్ళు అంటే హైకమాండ్కి చెప్పారు. ఢిల్లీ స్థాయిలో కూడా హైకమాండ్కు ఖర్గే గారితో, సోనియా గారితో, రాహుల్ గాంధీతో చెప్పిందనేసి చెప్తుంది. ఇదే విషయంగా నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినాక మొదటిగా మా ఇంటికి వచ్చినావు, అది నీకు గుర్తుందా లేదా రేవంత్ రెడ్డి అనేసి కుల్లాగా చెప్పేసి అడిగింది. ఇప్పుడు వాస్తవంగా వచ్చిండట. వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు అయినా రాని, కాంగ్రెస్ పార్టీకి నేను పిసిసి అయినా వచ్చే ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చినా పర్లే, నీకు మాత్రం ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అనేసి, ఎమ్మెల్సీ సీట్ ఇస్తా అనేసి చెప్పిండు అనేసి చెప్తుంది. అంటే మరి నిజంగా ఆయన ఇచ్చిండో ఇవ్వలేదో ఇప్పుడు ఇచ్చినట్టే కనబడుతుంది. ఎందుకంటే పోయినసారి ఎన్నికలలో చూసుకుంటే అక్కడ వరంగల్ ప్రాంతంలో, అక్కడ తూర్పు, ఈస్ట్గా, పరకాలగా చూసుకుంటే అటు సైడ్ దాదాపు 4 అసెంబ్లీ స్థానాల్లో కొండా మురళి క్యాంపెయినింగ్ చేసిండు, రేవంత్ రెడ్డితో కలిసి తిరిగిండు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపియాలనేసి ప్రచారంలో కూడా తిరిగి చెప్పిండు. అక్కడ వాస్తవికంగా జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారు కూడా చాలాసార్లు చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పిండు కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వాలనేసి. ఆ ఉద్దేశంతోనే నీకు అంటే అప్పుడు నువ్వు పీసీసీగా ఉన్నప్పుడేమో మేము గుర్తుకొచ్చినాం, ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి స్థాయి వచ్చేసరికల్లా నీ కళ్ళు నెత్తికెక్కినాయి అనేసి ఆ ఉద్దేశంతో కొండ సురేఖ గారి బిడ్డ కొండ సుష్మిత అన్నారు. ఇంకా చూద్దాం, ఇంకా చాలా అన్నది ఆ చాలా వీడియోలు కూడా చూద్దాం. ఇంకా నేను చెప్పాలనుకున్నా చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్ని బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ముగిస్తూ ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ, ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తానంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు ఈ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మిగతా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిందే పార్టీకి, అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండాములకి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాను నేను, మీరందరూ అడగాలి. మొత్తానికి ఏమంటుందంటే నన్ను టచ్ చేసినందుకే నీ తమ్ముని 200 కోట్ల స్కామ్ విషయం బయటపెట్టినా, ఇక దీని విషయంలో ఇప్పుడు నేను మాట్లాడిన వాటికి ఎవరైనా కౌంటర్ ఇస్తే మాత్రం నీ చిట్టా మొత్తం వదిలిపెట్టి ప్రెస్ మీట్లో పెడతా అనేసి అంటుంది. చూడండి దానికి సంబంధించిన వీడియో. నేను చెప్పాలనుకున్నా చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్ని బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ముగిస్తూ చూసిరుగా ఏమంటుంది, ఇక దీనికి ఇప్పుడు నేను మాట్లాడిన వాటికి కౌంటర్ ఇస్తే మాత్రం మీ చిట్టా మొత్తం బయట పెడతా అంటుంది. అంటే మొత్తం స్కామ్లే నడుస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలో అనేసి ఇండైరెక్ట్గా చెప్పినట్టే, డైరెక్ట్గానే చెప్పారు. ఇక మొత్తానికైతే మీ స్కామ్లే నడుస్తున్నాయి, స్కీమ్ల కన్నా స్కామ్లే నడుస్తున్నాయి, ఇక నాకు కౌంటర్ ఇస్తే మాత్రం ఆ స్కామ్లైన్ బయట పెడతా అనేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చాలా మాట్లాడింది, ఇంకొక చూద్దాం. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు గాని, రేవూరు ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా.
నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పిన, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్లుగా గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగడ్ల కాదు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినా, రేవూరి ప్రకాష్ రెడ్డి వచ్చినా, లేకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి నాయన వచ్చినా, తాత వచ్చినా, ఇక్కడ వచ్చేసారి నేనే ఎమ్మెల్యే, ఇది పక్కా రాసి పెట్టుకో అనేసి చెప్పేసింది. అంటే ఇప్పుడు సామాన్యంగా ఇట్లా చాలా వ్యాఖ్యలు చేసింది కొండా సుస్మిత గారు. చాలా వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి కావాల్సుకొని మమ్మల్ని ఇబ్బందులు ఇబ్బందులకు గురి చేస్తుండే అనేసి ఒకరోజు అక్కడనే హైదరాబాద్లో వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద హల్చలే చేశారు. ఆ రోజు నైట్ మొత్తం చేస్తారు కదా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మరుతెల్లారు ఏం చేసిందంటే మన కొండా సురేఖ గారు పోయి అక్కడ మాట్లాడింది పార్టీ పెద్దలతోని, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ సముచితం చేసుకొని ఏదో ఇక మళ్ళీ తర్వాత కొండా సురేఖ గారు వచ్చి ఒక మాట మాట్లాడారు. ఏంటిది? ఏదో తెలియక నా బిడ్డ మాట్లాడింది, అది ఏం లేదు అంటే అప్పుడు కూడా చెప్పింది రేవంత్ రెడ్డి కావాల్సుకొని మా మీద కుట్ర పొందుతుండే అనేసి చాలా వ్యాఖ్యలు చేసింది. అక్కడనే భాగంగానే తర్వాత కొండా సురేఖ గారు బయటకు వచ్చి లేదు మా బిడ్డ ఏదో నిద్రమబ్బులు అట్లా మాట్లాడింది, ఏం లేదు, మేము మంచిగానే ఉన్నాం, మాకు మళ్ళీ ఎవరు ఇబ్బంది పెట్టలేదు అనేసి క్లియర్ కట్గా చెప్పింది. ఇంకోటి కూడా అదేంది, మన సమంత నాగచైతన్య విషయంలో కూడా రేవంత్ రెడ్డి చెప్తేనే కొన్ని వ్యాఖ్యలు చేసింది మా అమ్మ, లేకపోతే మా అమ్మ చెప్పకపోను, అలాంటి వ్యాఖ్యలు చేయకపోను, కాకపోతే రేవంత్ రెడ్డి చెప్పినందుకే చేసిండు అనేసి అక్కడ ఓ పెద్ద బాంబే వెలిసింది. మొత్తం సుస్మిత గారు మొత్తం బాంబు వెలిసేసరికి ఇక తెల్లారే ఇక గింత పెద్ద బాంబు వెలిసినాక ఇక చాలా తలకిందులు అవుతాయి. ఇక అందరికి తెలిసిన ముచ్చటనే, ప్రతిపక్ష వాళ్ళు ఎవరు ఊకోరు. ఇక అంతా తారుమారు ఎందుకు, ఇది పెద్ద ఇబ్బంది అవుతుంది అనేసి అప్పటికి కూడా మన తెలిసి నాగార్జున కూడా పరువు నష్టం దావాలు వేసిండు అనుకుంటా. పరువు నష్టం దావా కూడా వేసిండు నాంపల్లిలో. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిండు. అయితే ఇవంతా పెద్ద రిస్క్ ఉన్నట్టుంది, రేపు రోజున రాజకీయంగా కూడా దెబ్బ పడుతుంది, ఇటు కాంగ్రెస్కు పడుతుంది అనేసి ఉద్దేశంతో అప్పుడు కాంగ్రెస్ పెద్దలంతా సమీక్షించి కొండ సురేఖతో కొండ మురళితో మాట్లాడి ఈ గొడవను మొత్తం సర్దు మనిషి ఇక కొండా సురేఖ గారు వచ్చి మా బిడ్డ నిద్రమబ్బులా మాట్లాడింది, నిద్రమబ్బులా, అంతమించి ఏం లేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతలేరు, మేము మంచిగా ఉన్నాం, మా పనులు మేము చేసుకుంటాం అనేసి మాట్లాడింది. అంటే వాస్తవికంగా ఇంకో చర్చ కూడా నడుస్తుంది. అంటే ఇప్పుడు ఇన్ని వ్యాఖ్యలు చేశారు కదా, రేపు పరకాల సీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నార్మల్గా ఏదో క్షణిక అవకాశంలో వచ్చి నా బిడ్డ మాట్లాడిందని చెప్తారేమో అనేసి కొంతమంది ఈ విధంగా కూడా విశ్లేషించి చెప్తున్నారు. నెటిజన్లు అనేది ఇక చెప్తున్నారు. కొందరు ఈ విధంగా చెప్తున్నారు, కొందరు ఏమంటున్నారు అంటే ఈ ముచ్చట పరకాల ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డికే ఇస్తారు అనేది తెలిసే, ఆ ఇన్ఫర్మేషన్ తెలిసే కొండా సురేఖ గారు మొన్న మురుగులో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు పోలేదనేసి ఇంకో పక్క కొంతమంది కూడా చెప్తున్నారు. మొత్తానికే చూడాలి, ఇక రేపు తెలుస్తుంది, ఇక ముందు తెలుస్తుంది, కాలం చెప్తుంది. అంటే మళ్ళీ కొండా సురేఖ గారు వచ్చి ఏమన్నా మళ్ళీ ఇట్లా చెప్తారా, లేకపోతే పక్క కొండా సుస్మిత చెప్పినట్టే ఇక వచ్చే పరకాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా నిలబడి గెలుస్తా అనేసి ఏకంగా పెద్ద మాట చెప్పింది. ఇక చూడాలి, ముందు తెలుస్తుంది ఏందనేసి.